కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినవి. రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ తర్వాత రైతు భరోసా కూడా వేసిండ్రు. మళ్ళీ సంక్రాంతిలోపు రైతు భరోసా కూడా వేస్తారు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనేది కాంగ్రెస్ నినాదం అసలు ఇల్లది. ఇదివరకు మా గ్రామంలో జమేసాపూర్ గ్రామంలో బీసీ కాలనీ అని ఒకటి ఉంది, ఎస్సీ కాలనీలో చాకలోని గడ్డ ఒకటి ఉంది. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవే. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. దళిత బంధు అన్నారు, వాళ్ళు దళిత బంధు లేదు. తర్వాత ఇప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వము 7,500 ఎకరాకు చొప్పున అవి కూడా సంక్రాంతి లోపల వేస్తారు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వస్తాయి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి చొరవతో ఈ ఊరికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తేవడానికి మేము మా కార్యకర్తలము అందరం కలిసిమెలిసి ఆయనతోనికి పోయి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు గత నాకు 10 సంవత్సరాలు పాలించినాక వాళ్ళు చెప్పారు రుణమాఫీ అవుతుంది, 1,00,000 రూపు 2,00,000 రూపు అన్నాడు. ఇంతవరకు కాలేదు. 2,00,000 కాలేదు, 1,00,000 రూపు కూడా కాలేదు ఎవరికి. మా ప్రభుత్వంలో 2,00,000 రుణమాఫీ 32,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రుణమాఫీ కూడా జరిగింది, అయిపోయింది. ఇంక డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఇస్తా అని చెప్పి 10 ఏళ్ళుగా నిరీక్షణ చేసిండ్రు. మేము వచ్చినాం. ఇప్పుడు సంక్రాంతి లోపల ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ కమిటీలు వేసిండ్రు. కమిటీల ద్వారా ఇళ్ళను సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అర్హులైన వారందరికీ సొంత జాగాలో ఉన్న మొదటగా సొంత జాగాల వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇస్తారు. ఉద్యోగస్తులు నిరుద్యోగులు 55,000 ఉద్యోగాలు ఇచ్చారు. నీళ్లు నియామకాలు అనే నినాదంతోనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళ నిరుద్యోగులను నట్టేట ముంచిండ్రు. వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. మా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపలనే 55,000 ఉద్యోగాలు కల్పించింది. వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు. జమీస్తాపూర్ గ్రామం ఆదర్శం. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో మా కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా ఉండి ఈ ఊరిని జమీస్తాపూర్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము చాలా ప్రయత్నం చేస్తాము. దీనికి ఎలాంటి సందేహం లేదు.